హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించి 6238 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవటానికి ఉండవలసినటువంటి అర్హతలేంటి, ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించినంత వరకు సిలబస్ ఏంటి, గ్రేడ్ 1 సిలబస్ ఏంటి, గ్రేడ్ 3 సిలబస్ ఏంటి, ఎలా చదివితే మనం ఒక పోస్ట్ని సంపాదించుకోగలము అనేది, ఏ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్స్లో 6238 టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అయితే 183 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే 6055 పోస్టులు ఉన్నాయి. ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే, అహ్మదాబాద్లో 174 వేకెన్సీస్ ఉన్నాయి, అజ్మీర్లో 139 ఉన్నాయి, బెంగళూరులో 140 ఉన్నాయి, భోపాల్లో 210 ఉన్నాయి, భువనేశ్వర్లో 38 ఉన్నాయి, బిలాస్పూర్లో 71, చండీగఢ్లో 446, చెన్నైలో 1347, గువాహటీలో 184, జమ్మూ అండ్ శ్రీనగర్లో 296, కోల్కతాలో 1434, మాల్దాలో 70, ముంబైలో 891, ముజఫర్పూర్లో 239, పాట్నాలో 7, ప్రయాగ్రాజ్లో 239, రాంచీలో 35, సికింద్రాబాద్లో 113, సిలిగురిలో 133, తిరువనంతపురంలో 197. ఈ విధంగా రీజియన్ల వారీగా వేకెన్సీస్ ఉన్నాయి. అత్యధికంగా ఏ రీజియన్లో ఉన్నాయి అంటే కోల్కతాలో 1434 వేకెన్సీస్ ఉన్నాయి. తరువాత చెన్నైలో 1347 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? బీఎస్సీ. మీరు చదివినటువంటి బీఎస్సీ డిగ్రీలో ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నట్లయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంపీసీ మీరు చేసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమాలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఇవి మీరు చదివినట్లయితే బీఈలో కానీ, బీటెక్లో కానీ, డిప్లొమాలో కానీ అంటే పాలిటెక్నిక్లో కానీ ఫిజిక్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అవ్వచ్చు. ఈ సబ్జెక్ట్స్ మీరు ఈ ట్రేడుల్లో చదివి ఉన్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్కి అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మెట్రికులేషన్ 10th లేదా ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయినా, ఐటీఐ ఎస్ఎస్ఎల్సి ఐటీఐ అన్నారు. ఐటీఐ ఏ ట్రేడుల్లో చేసి ఉండాలంటే ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, వైర్మ్యాన్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, మెకానిక్ అవ్వచ్చు, ఫిట్టర్ అవ్వచ్చు, వెల్డర్ అవ్వచ్చు, పెయింటర్ జనరల్ అవ్వచ్చు, మెషినిస్ట్ అవ్వచ్చు, కార్పెంటర్ అవ్వచ్చు, ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ అవ్వచ్చు, మెకానిక్ డీజిల్ అవ్వచ్చు, మెకానిక్ మోటార్ వెహికల్ ఆర్ టర్నర్ అవ్వచ్చు, ఆపరేటర్ అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ అవ్వచ్చు, గ్యాస్ కటర్ అవ్వచ్చు, హీట్ ట్రీటర్ అవ్వచ్చు, ఫౌండ్రీ మ్యాన్ అవ్వచ్చు, ప్యాటర్న్ మేకర్ అవ్వచ్చు, మౌల్డర్ తదితరాలు. ఈ ట్రేడ్స్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పటికీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. మీరు చేసినటువంటి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఈ 2 సబ్జెక్ట్స్ మీరు ఇంటర్లో చదివి ఉన్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. మీరు మ్యాథ్స్ ఎంపీసీ తీసుకొని డిగ్రీ ఇంటర్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి, టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. వయసు ఎంతవరకు, ఏ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 7వ నెల 1వ తేదీ 2025 నాటికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకి అయితే 18 నుంచి 33 ఏళ్ళు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి అయితే 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎంత ఫీజు అంటే ఎస్సీకి, ఎస్టీకి, మాజీ సైనికోద్యోగులు కానీ, మహిళలు కానీ, ట్రాన్స్జెండర్లు కానీ, మైనారిటీలు కానీ, ఈబీసీలు కానీ వీళ్ళైతే 250 రూపాయలు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులు అంటే పురుషులు కానీ మిగతా క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళైతే 500 రూపాయలు 500 రూపాయల ఫీజుతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజు కూడా
CBT ఎగ్జామ్ అయిన తర్వాత మహిళలకి, ట్రాన్స్‌జెండర్‌లకి, మైనారిటీలు, ఈబీసీ, సైనిక ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ రూ. 250 ఫీజు చెల్లించిన వాళ్ళకి మళ్ళీ రూ. 200 ఫీజు అనేది మళ్ళీ పంపించేయడం అవుతుంది. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్‌ని ఇవ్వండి. మీరు పే చేసినటువంటి రూ. 250 తిరిగి మళ్ళీ మీ అకౌంట్‌లో CBT ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పడటం జరుగుతుంది. ఇతరులు ఎవరైతే రూ. 500 ఫీజు పే చేస్తారో వాళ్ళకైతే రూ. 400 తిరిగి మళ్ళీ అమౌంట్ మీ అకౌంట్‌లో పడటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్‌ని మీరివ్వండి. మళ్ళీ మీరు పే చేసినటువంటి ఫీజు అనేది మీ అకౌంట్స్‌లో పడిపోతుంది కాబట్టి మీ అకౌంట్ డీటెయిల్స్‌ని మీరివ్వండి. ఎంపిక ఎలా ఉంటుందంటే రాత పరీక్ష, కంప్యూటర్ టెస్ట్, బేసిక్ టెస్ట్ అండి. CBT ఆధారంగా ఎగ్జామ్ జరుగుతుంది. తర్వాత CBT అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ ఎగ్జామ్‌కి ఎంపిక అనేది ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఎప్పుడంటే ఈ నెల 28వ తేదీ వరకు అప్లికేషన్స్‌ని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ మంత్ 28 అనేది లాస్ట్ డేట్. ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఎప్పుడంటే ఈ మంత్ 30th. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళినట్లయితే ఈజీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిలబస్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్కులు. బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. మొత్తం RRB టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఇస్తారు. RRB టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, 10 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్కులు. మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్కులు. జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్కులు. RRB టెక్నీషియన్ గ్రేడ్ 3కి 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3కి సంబంధించిన వీడియోస్ అనేవి నా ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అందరూ చూడండి. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో తాత్కాలిక ప్రాతిపదికన టెక్నీషియన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం తాత్కాలిక ప్రాతిపదికన వివిధ స్థాయి టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. టెక్ 1 SM 5 పోస్టులు ఉన్నాయి. టెక్ 2 SMలో 1 పోస్ట్ ఉంది. టెక్ 3 SMలో 6 పోస్టులు ఉన్నాయి. టెక్ 1 TCMలో 1 పోస్టు, టెక్ 2 TCMలో 1 పోస్టు, టెక్ 3 TCMలో 4 పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటి అంటే పోస్ట్ను అనుసరించి మీరు ITI కానీ యాక్ట్ అప్రెంటిస్షిప్ కానీ చేసున్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ కూడా చదివి ఉండాలి. వీటితో పాటు ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉన్నట్లయితే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోండి. ఏ విధంగా ఎంపిక చేస్తారు అంటే రాత పరీక్ష ద్వారా. ఆన్లైన్ దరఖాస్తుకి గడువు ఎప్పుడు అంటే 8వ నెల 4వ తేదీ 2025 అంటే ఆగస్ట్ 4 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి eastcoastrailways.indiarailways.gov.in వెళ్ళినట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. RRB టెక్నీషియన్ గ్రేడ్ 3కి గ్రేడ్ 1కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. చూసి చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.